ఏంట్రా ఇక్కడున్నావు? ఏం చేస్తున్నావురా ఇక్కడ? తిరిగి వచ్చే ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాం. ఏమైపోయా? ఇక్కడేం చేస్తున్నావు? నా ప్రేమను అంచనా వేస్తున్నాను రా. కాలానికి ఆయుష్ ఉంటుందో మనిషికి ఆయుష్ ఉంటుందో తెలియదు. మనిషికి ఉండే కాలం ఎంత? నేను ప్రేమించే ప్రియురాల కోసం ఎదురు చూస్తూనే ఉంటా. ఎన్ని జన్మలైనా ఎంత కాలమైనా. ఏమైందిరా? ఏమైంది? పైసలు తీసుకొని ఇవ్వకపోగా ఇంకా బెదిరిస్తున్నాడు రా. ఎవడ్రా? అఖిల్ గాడ్రా. వారిని వాడితో మనం పెట్టుకోలేమురా. వాడికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉందిరా. అయినా సాయం చేసేటప్పుడు మంచి వాళ్ళకి సాయం చేయాలిరా. ఇలాంటి వాళ్ళకి సాయం చేస్తే మనదే తప్పవుతుందా? అసలు సాయమే తప్పరా. తప్ప? సాయం అంటేనే మంచి, అందులో తప్పు ఉండదురా. సాయం ఇద్దరికి చేస్తాం, ఒకటి మంచోడికి ఇంకోటి చెడ్డోడికి. మంచోడికి చేస్తే తిరిగి వస్తుంది, చెడ్డోడికి చేస్తే తిరిగి రాదు. అంతే కదా? వస్తుంది. అరే నువ్వు నేను కాదరా, వాడు మంచోడే, వాడు మనిషే. నీ సాయం వల్ల వాడికి అన్యాయం జరిగిందని తెలిసినప్పుడు నీ సాయం నీకు తిరిగి రాదా? ఇంత ఎక్స్పీరియన్స్ ఎప్పుడయ్యవరా? సాయం అనే కథ నీది, అందులో ప్రేమను కలిపితే అది నాది. అవునా? ఎవర్రా అమ్మాయి? ఎలా ఉంటుంది? తనకేంట్రా బంగారం. ప్రేమను కావాలంది, ఇచ్చా. అదే ప్రేమ నేను కావాలని అడిగితే వెళ్ళిపోయింది. కానీ నేను పంచిన ప్రేమ మళ్ళీ తిరిగి వస్తుందన్న నా నమ్మకం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హర్ లవ్. జై చెప్పే మాటలు, వాడి ప్రేమను చూస్తుంటే ఎన్ని రోజులైనా ఎంతకాలమైనా వెయిట్ చేస్తాడు. మరి నా లవర్ నా కోసం ఇలా వెయిట్ చేస్తుందా? ఇలాంటి ప్రేమ నాకు వద్దు. ఎదురు చూపులోనే నిజమైన ప్రేమ ఉంటుంది. కానీ నువ్వు 2 minutesలో 5 times మెసేజ్ పెట్టే ప్రేమ నాకు వద్దు. అనిపించవచ్చు ఇంత చిన్న కారణంకే ప్రేమను ఎలా అంచనా వేస్తావని. ప్రేమ అన్ని రూపాల్లో ఉంటుంది. ఇది అలాంటి చిన్న రూపం. ఇలాంటి రూపంలో కూడా మన మధ్య ప్రేమ లేదంటే లివ్ ఇట్. గుడ్ బై. హాయ్.
ఎంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా రా. హాయ్, ఎక్కడున్నావు? ఎంతసేపు? వస్తున్నావా లేదా? హలో, వస్తున్నా, కొంచెం లేట్ 2 minutes. హాయ్, ఎక్కడున్నావు? ఎంతసేపు? వస్తున్నావా లేదా? వస్తున్నా, దారిలో ఉన్నా. సరే బాయ్, నేను వెళ్తున్నా. ఎక్కడా? ఐ హేట్ యూ. ఏమైంది అలా అన్నా? పుట్టినందుక? ఏమైంది ఇప్పుడు? కాదు, నేను మోసం చేసినాను. మన మధ్య ప్రేమ లేదు. నువ్వేలా చెప్పగలవు? చెప్పగలను. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు అయినా చెప్పే మాట ఇదే. ఎదురు చూపుకి దొరికే ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు వస్తుందో అని ఎదురు చూడాలి, కానీ నువ్వు 5 minutesకి 3 times ఫోన్ చేసే ప్రేమ నాకొద్దు. ఇంకా వదిలే, నేను నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తా. ఏహా, అవునే, నువ్వంటే నాకు ఇష్టం లేదు. డైరెక్ట్గా చెప్తున్నా, నాకు నీ ప్రేమ వద్దు, నువ్వే కావాలి. చీ. ప్రేమికుడికి పెద్ద శిక్ష ఏంటో తెలుసా? ప్రేమికురాలని ఇలా చూడటం. నేహ, పొందే ప్రేమ కంటే ఇచ్చే ప్రేమ గొప్పదంటారు. అలా ఇచ్చిన ప్రేమే ఇలా నన్ను కాపాడింది. ఎలా ఉన్నా? ఓకే కదా? నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా? లోకంలో ప్రేమని తెలిపేవాడిని ప్రేమ గురించి అడుగుతున్నావు. ఇప్పటికీ ఎప్పటికీ ఎన్ని జన్మలైనా నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉంటా. అయినా నీకు ఇంకా డౌట్ ఉంటే రవిని పరీక్షించే పరీక్ష నా ప్రేమకు సాక్షి. అదెలా? ఆ ప్రేమ వల్ల మా ఫ్రెండ్ తన లవ్ని పరీక్షించుకున్నాడు. ప్రేమికులు ఎక్కువ ఉండే కాలంలో ఇలాంటివి స్ప్రెడ్ అవ్వడం కామన్. అలా నువ్వు కూడా నా ప్రేమ వల్ల నీ ప్రేమని పరీక్షించుకున్నావు. అరే నేనురా, అన్నయ్యనరా. అమ్మ నన్ను తిడుతున్నారా, పొద్దాక నేహ నేహ అంటావు. ఏమైనా జాబ్ చూసుకోరా, ఏదైనా జాబ్ ఉంటే చేసుకోవచ్చు కదా. హలో, రవి నన్ను వదిలేశాడు.
ఎవరూ లేరని నేను నీ దగ్గరికి వచ్చాను అనుకుంటున్నావా? అలా అనుకునే ముందు రవిని ఎందుకు పరీక్షించో నేను తెలుసుకోవచ్చా? నీ ప్రేమ గుర్తొచ్చింది.